Ganga gue Oh, ya, oi. un eloto Ah, eso. Ganga gue Oh, ya, oi. un eloto Eso. one hasta Ganga gue Ya, oi. un eloto one hasta Ganga gue Ya, oi. un eloto one hasta Ganga gue Ya, oi. un eloto న్యూస్ చూస్తున్నాం. చీకోటి ప్రవీణ్ ఇంటి వద్ద దుండగుల రెక్కి కలకలం రేపుతుంది. చీకోటి ప్రవీణ్ ఇంటి వద్ద కొంతమంది రెక్కి నిర్వహించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దుండగులు గత వారం రోజులుగా చీకోటి ఇంటి వద్ద రెక్కి నిర్వహించినట్లు గుర్తించారు. ఈ నెల 19న అర్ధరాత్రి 20న తెల్లవారుజామున రెక్కి నిర్వహించినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అలాగే మరోవైపు చీకోటి ప్రవీణ్ కారును దుండగులు చోరీ చేసినట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అసలు రెక్కి ఎవరు నిర్వహించారు, వాళ్ళ గురించి ఏమైనా సమాచారం తెలిసిందా? దీనిపై మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి ప్రణయ్? థ్యాంక్ యూ వెనెల. చికోటి ప్రవీణ్ ఇంటి వద్ద గత 2 రోజుల నుంచి కూడా ఈ నెల 19, 20 తేదీలలో తెల్లవారుజామున రెక్యూ చేసినట్టుగా సీసీ ఫోటోల ఆధారంగా తెలుస్తా ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా చికోటి ప్రవీణ్ కి కొంత సెక్యూరిటీ పర్పస్ లో రీజన్ లో ఆయన పోలీసులను కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నాకు కొంత సెక్యూరిటీ కావాలంటూ కూడా చికోటి ప్రవీణ్ కొంతకాలంగా కూడా ఆయన నాకు సెక్యూరిటీని కల్పించండి అంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆయన సీసీ కెమెరాల ఆధారంగా కూడా చూసినప్పటికీ అక్కడ కొందరు దుండగులు పర్యటించినట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో ప్రవీణ్ ఇంటి వద్దకు వెళ్ళినట్టుగా ప్రయత్నించినట్టుగా అందులో సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే చికోటి ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చికోటి ప్రవీణ్ ఫిర్యాదుతో సీసీ ఫోటోల ఆధారంగా ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చికోటి ప్రవీణ్ ఇంటి వద్ద రెక్యూ చేసిన వారి కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా చాలా సార్లు కూడా అనుమానాస్పదంగా కొంతమంది యువకులు కావచ్చు తన ఇంటి వద్ద రెక్యూ చేస్తున్నారంటూ కూడా చికోటి ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పాటుగా నాకు సెక్యూరిటీ పర్పస్ లో ఒక గన్ కూడా ప్రొవైడ్ చేయాలంటూ కూడా ఆయన కొన్నిసార్లు పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అలాగే మరికొంత ఆసక్తికరమైనటువంటి విషయంలో మనం చూసుకున్నప్పటికీ ఆయనకు సంబంధిత కారును
దొంగలించారు అంటూ కూడా చికోటి ప్రవీణ్ పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. కారుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఆ వెహికల్ కి సంబంధించినటువంటి నంబర్ ని కూడా పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో దుండగులు చికోటి ఇంటి వద్ద వేల కోట్ల రూపాయలు ఉంటాయన్నటువంటి ఆలోచనతోనే లేదా చికోటి ప్రవీణ్ హత్యకు కుట్ర చేశారు అన్నటువంటి విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి చికోటి ప్రవీణ్ ఇంటి వద్ద చోరీ చేసినటువంటి కారుకి సంబంధించి చూసుకున్నప్పటికీ అందులో TS11 EQ044 అనేటువంటి వాహనాన్ని ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే దానికి సంబంధిత వివరాలను కూడా పోలీసులు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కేసు నమోదు చేసుకొని చికోటి ప్రవీణ్ ఇంటి వద్ద కూడా పోలీసులు ముమ్మరించారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కావచ్చు, ఆ ఏరియాకి సంబంధించిన సరౌండింగ్స్ అన్ని కూడా ముమ్మరం చేస్తూ ఉన్నారు. దుండగులకు సంబంధించినటువంటి వివరాలను పోలీసులు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెన్నెల. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ. క్రాస్ నడకనే